లగ్నాధిపతులు, రాశ్యాధిపతులు, లగ్న కూటమి, తారాబలం, చంద్రస్థానం, కాలసర్పదోషం ఇవన్నీ చూడాలండి వివాహానికి. అన్నీ చూడాల్సింది. ద్వితోదశ దోషము, నవపంచమ దోషము, షష్టాష్టక దోషము, వధూవరుని ద్వితీయం, అది ద్వాదశం అంటారు కదండి. వధువురిని పంచమం అంటే సంతానం గురించి కూడా. వధువురిని సప్తమ స్థానం, అది వివాహ స్థానం కాబట్టి. వధువురిని అష్టమ స్థానం అంటే ఆయుష్ కూడా. ఆయుష్. గుణమేళన, గుణ పొంతన, నాడీ దోషము, మృగవైరం, లగ్నాధిపతి నివాసము, సప్తమాధిపతి స్థితి, అష్టమాధిపతి స్థితి, రజ్జు దోషము. ఇన్ని చూసి మన వివాహాన్ని నిర్ణయించాలి. ఇంకో ఇది చూడాలి. ఇంకా నేను 2-3 రాయలేదు ఇక్కడ. ఎందుకంటే రాయకూడదని రాయకూడదు, బాగుండదు. అంటే అదే అంటే పురుషుడికి అంటే మగతనం ఉందా లేదా అని, లేకపోతే పురుషుడిని ఈ అబ్బాయి నా పురుషుడు అని పురుషార్థి కాదని నేను రాసుకుంటాను. నాట్ గుడ్ అని రాస్తాను. ఇక్కడ నాట్ గుడ్ రాసి సొంత ప్రతిదానికి ఓకే గుడ్ వివాహం చేయవచ్చు రాసి స్టాంప్ వేసేస్తా. అట్లాగా ప్రతి ఎవరు వచ్చినా సరే. మీరు ఎంతమంది చూసింటారు ఇప్పటికి? అట్లా ఎంతమంది చూసింటారు వివాహ పొంతన? వేరే మంది చూసారు. అన్నీ సక్సెస్ఫుల్గా ఉన్నాయండి ఇంతవరకు కూడా. మళ్ళీ చెప్తున్నా, ఇంతవరకు కూడా ఇన్ని సంవత్సరాల్లో ఒక్కడంటే ఒక్కళ్ళు వచ్చి మణిగారు చెప్పింది ఫెయిల్ అయింది అని పరాశరి ఆశీర్వాదాలు అదే ఎవ్వరు కూడా ఇంతవరకు మేము ఫెయిల్ అయింది అనేది మీరు చెప్పినట్టు చేయకుండా వేరే వచ్చేసామండి అని ఏడుస్తూ వచ్చేవాడు. ఈ అబ్బాయిని చేసుకోవద్దు అంటే, లేదండి మా అబ్బాయి అమ్మాయి ఇష్టపడ్డారు వాళ్ళు పోవట్లేదు సరే చేసామంటే, అలా ఫెయిల్ అయిపోయి నా దగ్గర మళ్ళీ 2వ పెళ్ళికి వచ్చేవాడు ఉన్నారు. కానీ నేను చూసిన తర్వాత పెళ్ళి చేయండి అన్న తర్వాత ఓకే ఒక్కళ్ళు నేను చాలా చెప్తాను. ఒక హైదరాబాద్లో ఎవరినైనా చూపించండి. అదే ఎంత టైం పడుతుంది ఇలా చూడాలంటే? ఇలా ఈ అంశాలు చూడాలంటే ఎంత టైం పడుతుంది ఒక జాతకం? నాకైతే 40 మినిట్స్. అబ్బా 40 మినిట్స్. అంతేగాని ఇలా చూసి అలా చెప్పడం కాదు. చాలామంది అలా చేసేది అదే తప్పు. సపోజ్ వైద్య దోషం ఉంది అని రాయలేం కదా. అవును, నపుంసకుడు అని రాయలేం కదా. అదే అయితే ఈ అమ్మాయికి మరణించాను. కానీ అవి ఇక్కడ రిఫ్లెక్ట్ అవుతాయి. అవును, రిఫ్లెక్ట్ అవుతాయి. మాంగళ్య వేలం ఉందనుకో, చాలా మందికి మాంగళ్య వేలం అంటే తెలియదు. నేను చెప్తానండి మాంగళ్య. అదే ఒక్కసారి చెప్పండి, మాంగళ్య బలం అంటే ఏంటి అసలు? మాంగళ్య వేలం అంటే చాలా మందికి మాంగళ్య బలం అంటే ఆ అమ్మాయికి స్త్రీకి భర్త పోతాడు, చనిపోతాడు, వైధవ్యం వస్తుంది అనేది. అదే తప్ప వేరే ఉద్దేశం జాతకంలో ఎవరికీ లేదు. ఓకే, చాలామంది పండితులు ఉన్నారు, వాళ్ళకి వచ్చి చూపు వాళ్ళు చెబుతూ పండితులు ఉన్నారు లేదని చెప్పాను. కానీ మిడిమిడి జ్ఞానంతో ఈ 40 రూపాయలు ఫుట్పాత్ మీదే అమ్మే పుస్తకాలు చదువుతారండి. మీలాగా సారావళి, ఫలదీపిక, శాస్త్రగ్రహాలు, ప్రామాణిక గ్రంథాలు చూడాల్సి. లేకపోతే దాన్ని ఏమంటారంటే మాంగళ్య బలం లేకపోతే వైద్య దోషం కాదు, వైద్య దోషం కూడా ఆఖరిది. మొదటిది అబ్బాయి నపుంసకుడు మాంగళ్య బలం ఉంటుంది. ఇద్దరు కలిసి జీవిస్తారా? అవును. జీవించరా? అవును, జీవించరు. జీవితం ఏమవుతుంది? విడిపోతే మాంగళ్య పోయినట్టే కదా. అంతే కదా. అదే ఒకటి. రెండోది ఆ భర్తకి పరస్త్రీ వాంఛ ఎక్కువ ఉంటుంది, వేసే దృష్టి ఉంటుంది. ఈ అమ్మాయి భరించగలదా? భరించలేదు, విడిపోతుంది. అంటే విడిపోయినట్టే కదా. మాంగళ్యం రంగం తీసేస్తుంది కదా మాంగళ్యం. 3 అమ్మాయికి మూర్ఛా రోగం ఉంది, అనారోగ్యం, మూర్ఛా కుష్ఠ ఉంది. వీడు భరిస్తాడా? భరించలేడు. 4 అమ్మాయికి సంతానం ఉంటుంది, కోడ్రాలు. అవును. వీడికేమో పిల్లలు కావాలి, ఆ తల్లిదండ్రులకి పిల్లలు కావాలి. నాకు పిల్లాడు పుట్టాడు అని సంతోషం తండ్రికి కలగాలి. అది కలపోతే వాడు పిచ్చికి పోతుంది. నాకు తండ్రికి అది నాకు కొడుకు ఉండాలని అందరికీ ఉంటుంది కదా. అది 4. 5వది అంటే దూరస్థ నివాసం విదేశయాన అని. దూరస్థ స్థలం, విదేశాలు
వెళ్ళిపోయి అక్కడే స్థిరపడి తిరిగి రాకపోతే 3 ఉంటాయా లేకపోతే అవును. ఈ 5 పంచదోష మాంగళ్య బలం. ఆ మాంగళ్య ఈ పంచదోషాలు అంటే అవి చూసుకోవాలి. మాంగళ్య బలం రాసినప్పుడు ఇక్కడ దోషం లేదు అని రాసేప్పుడు జాగ్రత్తగా పరిశీలించి రాయాలి. మనం అబ్బాయి జాతకాన్ని ప్రధానంగా చూడాలి, అమ్మాయి జాతకాన్ని చూడాలండి. ఇద్దరిని కలిపి చూస్తేనే. కలిపి చూడాల్సిందే. ఇవి అమ్మాయి గ్రహాలు, ఈ అబ్బాయి గ్రహాలు. ఓకే. అమ్మాయి గ్రహాలు అబ్బాయి గ్రహాలు జ్యోతిషం అంటే ఈ పొంతన చూడటం అంటే ఈ గ్రహాలు దగ్గరగా వచ్చి ఇలా కలిపితే ఇలా బంధించాలి. అదే బంధనం ఉండాలి. ఇది లేకుండా సపోజ్ ఈ రీపేల్ అవుతుంది, ఈ 2 సంతానం లేదనమాట. ఇప్పుడు ఏం చేయాలి? అన్నీ బాగుందండి, ఈ అమ్మాయికి సంతానం లేదు, ఒకవేళ గర్భం వచ్చినా గర్భం నిరోధు పోతుంది, మీకు ఇష్టమైతే చేసుకోండి అని రాసి సంతకం పెట్టించేస్తాం. ఓకే. రాసి ప్రతి వారు వచ్చినా సరే రాసి. ఒకవేళ అమ్మాయికి అవి ఏమీ లేవనుకోండి, జ్యోతిష్ చెప్పేస్తారా మీరు? అమ్మాయి ఈ పరిస్థితి, మీ అమ్మాయి జాతకం ఎలా ఉంది దీన్ని? తప్పకుండా చేస్తాం. ఎందుకంటే మీరు వచ్చారండి, ఎందుకు వచ్చారు? నా దగ్గర అడగడానికి. అంతే. మా అమ్మాయి ఎలా ఉంది అని, మేము అద్భుతంగా ఉంది చేసుకోండి అని, అన్నీ బాగున్నాయి చేసుకోండి అని రాసి వివాహం చేసుకోవచ్చు అని రాసి సంతకం పెడతాం. లేకపోతే ఇక్కడ ఉన్నాయి కదా, ఈ జాతకంలో ఈ దోషం ఉంది, ఈ గ్రహంలో ఈ రాశిలో ఈ గ్రహంలో ఈ ఎఫెక్ట్ ఇలా వస్తుంది, పాప దృష్టి ఇలా ఉంది కాబట్టి ఎక్స్ప్లెయిన్ చేసి వివాహం అందువల్ల వివాహం చేసుకోవద్దు అంటే ఎక్స్ప్లెయిన్ చేస్తా. ఓకే. అంటే నాలెడ్జ్ ఐ వాంట్ స్ప్రెడ్ ది నాలెడ్జ్ టు అదర్స్. అదే దాచుకోకూడదు, ఎప్పుడు దాచుకోకూడదు, విద్య దాచుకోకూడదు.